వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, ఇది నేను మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు, కానీ ధర్మరక్షణ సభ పేరుతోటి ఒక వినూత్న కార్యక్రమానికి తెరలేపారు. ఇక జాగో భాగ్యనగర్ చెలో బాలాపూర్ అంటూ ఈ నెల 24వ తారీఖున శనివారం మధ్యాహ్నం 2 గంటలకు గణేష్ చౌక్ బాలాపూర్లో ఒక సభను నిర్వహించబోతున్నారు. అసలు జాగో భాగ్యనగర్ అంటే అసలు గీ హైదరాబాద్ అంటారు, ఏడా అధికారికంగా భాగ్యనగర్ అని లేదు. జాగో అంటే నిద్ర లేపుతారు, అంటే భాగ్యనగర్కి ఇప్పటిదాకా నిద్రపోతుందా? వీళ్ళ ఉద్దేశం ఏంది? లేకపోతే అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళు చెప్పినట్టు వీళ్ళంతా ముస్లింల మీద కన్నేసి ఇలాంటి కార్యక్రమాలు చేస్తారట. ఈ పోస్టర్స్ వచ్చిన దగ్గర నుంచి చాలా మందిలో ఈ చర్చ జరుగుతోంది. అసలు ఉద్దేశం ఏంటి? ఇది చేయాల్సిన అవసరం ఏంటి? ఇది మతం మీద యుద్ధమా, దేశ రక్షణ మీద యుద్ధమా? ఇవన్నీ చెప్పాలంటే నాకన్నా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ దీన్ని మొత్తం ఆర్గనైజ్ చేస్తున్న రావినూతల శశిధరన్ నాకైతే మస్తు తెలుసు. అందుకే విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధరన్ అని పట్టుకొచ్చిన అన్నని అడిగే మస్తు విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అమ్మో, ఇప్పుడు నేను జై శ్రీరామ్ అన్న, ఇగో ఇద్దరు మతోన్మాదులు కూర్చున్నారు అంటారు. ఇక సరే అన్న, ఇది హైదరాబాదు ఎంపీ సీట్ అంటారు, సికింద్రాబాద్ ఎంపీ అంటారు, ప్రతి చోట హైదరాబాద్ ఉంటుంది. మీరు మాట్లాడినప్పుడల్లా భాగ్యనగర్ అంటారు. మీరు ఏమంటారు, విరుద్ధంగా వెళ్తానరా లేకపోతే జాగో భాగ్యనగర్ అంటే ఇప్పటిదాకా నిద్రపోతానరా? ఈ ప్రాంతం యొక్క కల్చరల్ ఐడెంటిటీ భాగ్యనగరం. ఈ దేశం యొక్క కల్చరల్ ఐడెంటిటీ హిందుస్థాన్. జాగో భాగ్యనగర్ నీ దేశాన్ని, నీ ధర్మాన్ని, నీ సంస్కృతిని కాపాడుకోవడం కోసం యావత్ హిందూ సమాజము, యావత్ జాతీయవాద భావజాలం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా కదలండి, ఏం జరుగుతుంది నీ చుట్టూ, భవిష్యత్తు భాగ్యనగరాన్ని రక్షించుకోవటటువంటి ఒక మహాయజ్ఞంలో జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్ ధర్మరక్షణ సభను 24వ తేదీ శనివారం మధ్యాహ్నం 2 గంటలకు బాలాపూర్లో మేము నిర్వహిస్తున్నాం. అంటే ఇప్పటిదాకా జాతీయవాదులు ఎవరు లేరు, లేకపోతే వాళ్ళంతా నిద్రపోతారు, మీరు తట్టి లేపితేనే లేస్తారా? సాధారణమైనటువంటి హిందూ సమాజం కుహానా సెక్యులరిజం మత్తులోపట అంతా బాగుంది అని మత్తు మందులోపట ఉంది. వాస్తవం ఇది. కుహానా సెక్యులరిజం రాజకీయాలు ఆ మత్తు మందులో మనను ఉంచుతున్నాయి. సమస్యని ఇంటి వరకు వచ్చింది, సమస్యని తలుపు తడుతుంది. జాతీయవాదులు ముందడుగేసి సమాజాన్ని జాగృతం చేసేటువంటి పని బాలాపూర్ నుంచి ప్రారంభం కాబోతుంది. 24 జనవరి రోజు ఒక కార్యక్రమంతో ఈ ఎజెండా మేము వదిలిపెట్టట్లేదు. భవిష్యత్తు భాగ్యనగరం దృష్ట్యా ప్రతి రంగం బంగ్లాదేశీ, రోహింగ్యా, ముస్లిం చొరబాటుదారుల కారణంగా భవిష్యత్ ఎంత ప్రమాదంకి నెట్టబడుతుందో వివరించబోతున్నాం. ఇప్పటికే గల్లీలో చర్చ స్టార్ట్ అయింది. అంటే ఈ విషయం అంటే కొత్తగా రోహింగ్యాలు, కొత్తగా వచ్చే అక్రమ వలసదారులు వాళ్ళ పక్కింట్లో ఎదురింట్లో ఉన్నారనే విషయం వాళ్ళకి తెలియదా? లేకపోతే తెలిస్తే ఏముందులే ప్రభుత్వాలు చూసుకుంటాయని వదిలేస్తున్న ధీమాతో ఉన్నారా? మానవత్వం ముసుగేసుకొని, మానవత్వం ముసుగు లోపట నీకు మానవ బాంబులు నీ పక్కన ఉన్నారు. ఇది జాగృతంగా. ఎవడు శరణార్థి అవుతాడు, ఎవడు చొరబాటుదారుడు అవుతాడు. మనం ప్రపంచం లోపల అమ్మ ప్రేమ ఎట్లుంటుందో భారతదేశం చూపెట్టినంత ఇంకెవరు చూపెట్టలేదు. ఎక్కడైతే పీడనకు గురవుతావో అన్ని జాతులను మనం ఆదరించినాం, అన్నం పెట్టినాం. బంగ్లాదేశ్ లోపల ఈ రోజున ఎవరిని చంపుతున్నారు? హిందువులను. ఆ బంగ్లాదేశీ చొరబాటుదారుడు రాబోయే రోజుల్లోపల నిన్ను చంపడానికి ఇక్కడికి చొరబడుతున్నాడు. ఓకే. రోహింగ్యాలు ఎవరి మీద దాడులు చేసిండ్రు? హిందువుల మీద. వాడు భవిష్యత్తు లోపల నీ పిల్లల మీద, నీ మన్మల మీద, నీ మన్మరాళ్ళ మీద దాడులు చేసి చంపడానికి ఈ దేశం లోపలికి చొరబడుతున్నాడు. ఇది జాగృతంగా. ఈ రోజున బంగ్లాదేశ్లో పరిస్థితులు, ఈ రోజున పాకిస్తాన్లో పరిస్థితులు, భవిష్యత్తు లోపల భాగ్యనగరంలో రావద్దనుకుంటే నీవు నిద్ర లేవు. ఇది మేము చెప్పదలుచుకున్నాము. ఇలాంటివన్నీ చెప్తే మతోన్మాదులు లేకపోతే ఇంకోటి అని ముద్రేస్తారు, కానీ ఏహే మాకు వీటన్నిటితో ఏం పని ఉంది, నాకు బిడ్డను, నా కొడుకును అమెరికానో లేకపోతే ఆస్ట్రేలియానో లండనో పంపిస్తానా, వాళ్ళు అక్కడ సేఫ్గా ఉంటారు అనుకునేటోళ్ళు ఎక్కువ ఉన్నారన్న. వాళ్ళకి అసలు మీరు చెప్పే ఏమన్నా ఎక్కుతాయా? లేకపోతే ఈ ఇంటర్వ్యూ చూస్తూ కూడా ఏమన్నా అవసరం? బాగా ఎక్కుతాయి, ఇప్పుడు ఇంకా ఎక్కుతాయి. ప్యారిస్
తగలబడిపోతుంది ఇస్లామిక్ మతోన్మాదంతో. లండన్ పాత పట్టణం కంటే ఘోరంగా అయిపోయింది. లండన్ మేయర్ ఇవాళ పాకిస్తాన్ ఆరిజిన్ ఉన్నటువంటి వాడు. అవును. నిన్న మొన్న న్యూయార్క్ మేయర్ మదాని అయిండు, ఒక మతోన్మాది. స్వీడన్ ఎట్లా ఉందో మనం చూస్తున్నాం. ప్రపంచంలోపటి వల్ల అతి స్వేచ్ఛ పేరు మీదన ప్రమాదాలు కొని తెచ్చుకున్నటువంటి దేశాలు అతి త్వరలో ఇస్లామిక్ కంట్రీలుగా మారబోతున్నాయి, యూరోపియన్ కంట్రీస్. రాబోయే రోజుల్లో భాగ్యనగరాన్ని కూడా అట్లా మారుద్దామా? ఐటీ హబ్ అంటున్నాం. ఐటీ హబ్ విశ్వనగరం అని భాగ్యనగరాన్ని అంటున్నాం కదా. అగ్ని పర్వతం మీద నిలబడి ఉందనేటువంటి వాస్తవాన్ని గుర్తించు. ఇక అర్థం కాదంటవా, దేశము ధర్మము కొంతసేపు పక్కన పెట్టు. నీవు సంపాదించుకున్నటువంటి ఆస్తులకు భవిష్యత్తు లోపల రక్షణ లేకుండా పోతుంది. ప్రజలు ఇవాళ ఆలోచన చేస్తున్నారు. నీ ఆరోగ్యం మీద జిహాద్ నడుస్తుంది. కల్తీ ఆరోగ్యం ఏదైతే తినుబండారాలకి ఇవాళ కేర్ ఆఫ్ అడ్రస్ రోహింగ్యా, బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారులు. ప్రతిరోజు నువ్వు తినే తిండిలో విషం కలిపి నీ ఆరోగ్యం మీద జిహాద్ చేస్తూ ఉన్నారు. ఎకనామిక్ జిహాద్ నడుస్తూ ఉంది. ఈ రోజున నీ ఆడపిల్లలకు రక్షణ లేదు, లవ్ జిహాద్ నడుస్తూ ఉంది. నీ ఆస్తులకు రక్షణ లేదు. అనేక రూపాల లోపల ఇవాళ కుల వృత్తులు, భాగ్యనగరం లోపట, తెలంగాణ లోపట కుల వృత్తులు మొత్తం బంగ్లాదేశీ, రోహింగ్యా, ముస్లిం అక్రమ చొరబాటుదారులు ఆక్రమించుకున్నారు. ఎక్కడైతే మిషన్ ఉందో అక్కడ టెక్నీషియన్ ఉంటాడో, ఎక్కడైతే మానవ వనరులు హ్యూమన్ రిసోర్సెస్ అవసరమో అక్కడ ఈ చొరబాటుదారులు వచ్చిపోయినారు. సాధారణమైనటువంటి అడ్డా కూలీల పొట్ట కూడా కొడుతూ ఉన్నారు. ఇవాళ ఇన్ని పారిశ్రామిక వాడలు మేము అభివృద్ధి చెందుతుంది భాగ్యనగరం అంటున్నాం. అన్ని పారిశ్రమల లోపటి ఇవాళ రోహింగ్యా, బంగ్లాదేశీ, ముస్లిం అక్రమ చొరబాటుదారులు వచ్చిండ్రు. ఇక్కడి ప్రజల యొక్క జీవనోపాధిని దెబ్బకొడుతూ ఉన్నారు. ఇక్కడ కుల వృత్తులను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. రక్షణ రంగానికి ఇవాళ కేర్ ఆఫ్ అడ్రస్ భాగ్యనగరం. అనేక రక్షణ రంగ సంస్థలకు ఇవాళ క్యాపిటల్గా భాగ్యనగరం ఉంది. వాటి చుట్టూ అక్రమ వలసదారులు, చొరబాటుదారుల యొక్క కాలనీలు వెలిసి దేశ రక్షణ రంగానికి ఛాలెంజ్ విసురుతూ ఉన్నాయి. ప్రతిరోజు గుడికి పోయేటువంటి భక్తుడు ఆలోచన చేస్తుండ్రు, దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి కదా అని. ఎవరు దాడులు చేస్తున్నారు? ఈ మతోన్మాదులే. బంగ్లాదేశ్ నుంచి, రోహింగ్యా నుంచి వచ్చి ఇక్కడ మతపరమైనటువంటి జనాభాను మార్చాలని కుట్రదారులు ఎవరైతే వాళ్ళను ప్రోత్సహిస్తూ ఉన్నారో వాళ్ళు వీళ్ళను ఉసిగొల్పి దేవాలయాల మీద దాడులు చేయిస్తూ ఉన్నారు. ఆలోచన చేయొద్దా? ఏ దేవుణ్ణి అయితే నువ్వు మొక్కుతున్నావో ఆ దేవాలయం మీద అపవిత్రం చేస్తున్నారు కదా, ఆ దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు కదా. ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత నీది కాదా? డెమోగ్రఫీ మార్చి హైదరాబాదు సంస్థానాన్ని ఉస్మానిస్తాన్ చేయాలని కలలుగన్నటువంటి నిజాం కాసిం రజ్వీల వారసత్వం భాగ్యనగరం లోపల ఇంకా ఉంది, ఎంఐఎం పార్టీ రూపం లోపల. అందుకే వాళ్ళు బంగ్లాదేశీ, రోహింగ్యా, ముస్లిం అక్రమ చొరబాటుదారులకు ప్రత్యక్షంగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అంటే ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకున్న నాయకుల కంటే కూడా ఈరోజు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి హిందువుల గురించి, దేశం గురించి ఎక్కువ ఆలోచిస్తుందా? మనం ధర్మం ఇది, మన బాధ్యత ఇది. ఒక్క భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితిదే కాదు, నేను హిందువును, ఈ దేశానికి బంధువును అని ఆలోచన చేసేటువంటి ప్రతి వ్యక్తి బాధ్యత ఇది. మిమ్మల్ని ఆలోచన చేసి మాత్రమే ఊరుకోమంటలేం మేము. ఆచరణకు దిగు, అడుగు ముందుకెయ్యి. రాబోయే తరాలను రక్షించుకుందామా వద్దా? రక్షించుకోవాలి. నీ రక్తంలో పోరాటాల చరిత్ర ఉంది, నీ రక్తంలో త్యాగాల చరిత్ర ఉంది, నీ రక్తంలో బలిదానాల చరిత్ర ఉంది. ఆ పూర్వీకులు, నీ పూర్వీకులే, నీ ఇంట్లో ఉన్నటువంటి పూర్వీకులే రాముని వెనకాల నడిచిండ్రు, నీ ఇంట్లో ఉన్నటువంటి పూర్వీకులే కృష్ణుని వెనకాల నడిచిండ్రు, నీ ఇంట్లో ఉన్నటువంటి పూర్వీకులే శివాజీ అంట అడుగేసిండ్రు, రాణా ప్రతాప్కు భుజానికి భుజం కలిపిండ్రు, రాణి రుద్రమ, ఝాన్సీ లక్ష్మీబాయిల వెంటాల ఈ ధర్మాన్ని రక్షించుకోవడం కోసం ముందుకు కదిలినటువంటి, వీరోచితమైనటువంటి పోరాటాలు చేసినటువంటి వాళ్లకు వారసురాలివి నువ్వు. ఆ రక్తం నీ లోపట ఉంది. ఇది గుర్తు చేస్తున్నాం మేము ప్రతి హిందువుకు. అందుకే ఇవాళ నువ్వు నేను హిందువుగా ఉన్నాం, బొట్టు పెట్టుకొని ఉన్నాం. 1000 సంవత్సరాల యొక్క దాడులను తట్టుకొని నిలబడ్డామంటే మన పూర్వీకుల యొక్క పోరాటాలు.
ఇవాళ నువ్వు పోరాటం చేయవా? చేస్తా. భవిష్యత్తును ప్రమాదానికి నెట్టేస్తావా? నీ ముందు తరాలను ప్రమాదానికి నెట్టేస్తా అంటే నువ్వు ఇవాళ మొద్దు నిద్రలో కుహానా సెక్యులిజం మొద్దు నిద్రలో ఉండు. లేదు, నా బిడ్డ భవిష్యత్తు సురక్షితంగా ఉండాలి. నీ బిడ్డ కాకపోతే నీ మన్మరాలు, నీ కొడుకు కాకపోతే నీ మనుమడు. వేగంగా పరిస్థితులు మారుతున్నాయి. కదలిరా. ప్రభుత్వాల బాధ్యతను గుర్తు చేద్దాం. ప్రజలుగా మనం అడగకపోతే ఇవాళ నువ్వు ఫ్రీ బస్ అడగకు, నీ భవిష్యత్తును అడుగు. నీ భవిష్యత్తును అడుగు. ఇవాళ కార్మిక సంఘాలకు మేము పిలుపునిస్తా ఉన్నా, అడగండి. కార్మికుల యొక్క ఉపాధిని దెబ్బకొడుతున్నటువంటి ఈ చొరబాటుదారుల సమస్య మీద కార్మిక లోకం, కర్షక లోకం గలం విప్పాలి. కుల వృత్తులను నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ చొరబాటుదారులు వాటి విషయంలో కుల సంఘాలు గలం విప్పాలి. ప్రజాస్వామ్యాన్ని పెకిలించేయాలనుకుంటున్నారు. ఓటు జిహాద్ నడుస్తుంది. ఓటు జిహాదు ఇవాళ ఇదే రోహింగ్యా బంగ్లాదేశీలకు హైదరాబాదు భాగ్యనగరం లోపల ఓటర్ కార్డులు వచ్చినాయి, ఆధార్ కార్డులు వచ్చినాయి, రేషన్ కార్డులు వచ్చినాయి, పాస్పోర్ట్లు వచ్చినాయి. ఓటు జిహాద్ కారణంగా 2047 వరకు మేము దేశాన్ని దారుల్ ఇస్లాం చేస్తామంటున్నాడు. పాపులేషన్ జిహాద్ నడుస్తుంది. ఇన్ని రకాలైనటువంటి జిహాద్ నీ ఇంటి చుట్టూ చేరిపోయినాయి. ఫుడ్ జిహాద్ నడుస్తుంది. ఇవాళ మనం కాలేజీల కాడ 10 రూపాయలకు కోవా బండ్ అమ్మేటువంటి బండ్లు 10,000 బండ్లు వచ్చినాయి హైదరాబాద్ లోపల. పిల్లలను, హిందువులను టార్గెట్గా చేసుకుని విషపూరితమైనటువంటి ఆహార పదార్థాలు ఇస్తున్నారు. ఎందుకు ఈ రోజున ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి? ఫెర్టిలిటీ సెంటర్ల కాడ ఎవడు కనబడుతున్నాడు? హిందువులు ఎక్కువ కనబడతారు. ఎందుకు ఆలోచన చేస్తామా ఎప్పుడన్నా? అంటే మేము సంపాదించుకోవడంలో బిజీ అన్న, గవర్నమెంట్ ఆలోచన చేస్తాం. నీవు సంపాదించుకున్నటువంటి సంపాదన ఎందుకు సంపాదించుకున్నావు? మళ్ళీ ఎట్లా నా కొడుకు కష్టపడకూడదు, నా కూతురు కష్టపడకూడదు, ఈ దేశంలో అసలు ఉండకూడదు, నా కూతురు అమెరికాలో ఉంది, నన్ను వృద్ధాప్య సెంటర్లో ఉంచిందంటే నాకు గర్వం కదా, అందుకే సంపాదిస్తాను. నీవు సంపాదించుకునేటువంటి సంపద సురక్షితంగా ఉండాలంటే ధర్మం సురక్షితంగా ఉండాలి. ఏడుకొండల స్వామి దర్శనానికి పోయినావా? పోతా. ఏమున్నాయి? 7 కొండలు ఎక్కేటప్పుడు ఏం కనబడుతున్నాయి నీకు? ధర్మో రక్షిత. ధర్మాన్ని రక్షించుకుంటే ధర్మం నిన్ను కాపాడుతుంది. ఇప్పుడు ధర్మ రక్షణ సభ మీరు చేస్తుంది కూడా అదే. ఇప్పుడు మీరు చెప్పిండ్రు ఎట్లాగో కుల వృత్తులు అంతరించిపోతున్నాయి, కుల వృత్తులు నిజంగా ఈరోజు ఒక మతం గుప్పెట్లోకి వెళ్ళిపోయాయి. నిర్మోహమాటంగా మాట్లాడుకోవాలంటే ఇవాళ పూల కొట్లు, కూరగాయలు, ఏమంటారు సెలూను, అరే అర్బన్ క్లాప్ లాంటి దాంట్లో కూడా ఒక చిన్న ఏమంటారు ప్లగ్ బోర్డు కోసం చూస్తే కూడా ఎవరు వస్తున్నారో నేను చెప్పాల్సిన అవసరం లేదు. గింత జరుగుతున్నా మరి ఈ కుల వృత్తులు చేజారిపోతున్నాయని ఎప్పుడు కూడా, అంటే రాజకీయ నాయకులకు బంధహస్తాల్లో చిక్కుకొని కొట్టుకునే కుల నాయకులనే చూసినా కానీ కుల వృత్తులు చేజారిపోతున్నాయని వాటి రక్షణ కోసం రోడ్లెక్కిన కుల నాయకులను అయితే నేను చాలా తక్కువగా చూసిన. ఈరోజు రమ్మంటున్నాం. అదే అంటున్నా, వాళ్ళు అసలు మీ మాటలకి ఏమైనా విలువిచ్చిండ్రా? ఎందుకంటే మీతో కలిపి నడిస్తే వాళ్ళకి ఏ రాజకీయ పార్టీల్లో లేకపోతే సీట్లు రావు, లేకపోతే పైసలు రావు, ఇవేవి రావు కదా. ఓన్లీ మీ కుల వృత్తుల్ని కాపాడుకోవడం కోసమే, మీ పిల్లలకు మీ ముందు తరాలకు అందించడం కోసమే. అంటే అసలు మీతో కలిసి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేకపోతే ఇలాంటివి చెప్పినప్పుడు మీతో వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయినారన్న? కడుపు మండి రోడ్డు మీదకి వస్తే కడుపు మండినోళ్ళు అందరిలో మార్పు వస్తుంది. మేము అందుకే చెప్తున్నాము, 24వ తేదీ సభ కేవలం ఒక సభ కాదు, ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లోపట అన్ని రాజకీయ పార్టీలకు ఈ విషయం మీద మీ ఎజెండా ఏంది ప్రజలకు స్పష్టం చేయాలా. ఇవాళ ఐటీ హబ్ జెన్జీ గురించి మాట్లాడుతున్నాం. జెన్జీ భవిష్యత్తును ప్రమాదంకి నెడుతున్నారు కదా. యువత ప్రశ్నిస్తే వీళ్ళు సమాధానం చెప్పాలా. ఈ కుల సంఘాలన్నీ కూడా కుల వృత్తులను కాపాడుకునేటువంటి ఈ యొక్క మహాయజ్ఞం లోపల కలిసి రావాలి. నేను గడిచిన 2 రోజులుగా అనేక కుల వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళని కలిసి వచ్చినాం. వర్ణనాతీతంగా ఉన్నాయి వాళ్ళ బాధలు. సాధారణంగా ఒక చీప్ లేబర్, వీడు రోహింగ్యా నుంచి వచ్చినటువంటి వాడు, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాడు, చొరబాటుదారుడు ఎవడైతే ఉన్నాడో, ముస్లిం చొరబాటుదారుడు, వీడు 400కి ఇస్తే వస్తున్నాడు కదా అని చెప్పి చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు. పారిశ్రామిక వాడల లోపల ఎక్కడెక్కడైతే హ్యూమన్ రీసోర్సెస్ కావాలనో ఈ రోజున వాళ్ళందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నాను, మీరు దేశద్రోహులను ఎంకరేజ్ చేస్తే మీ స్వలాభం కోసం, దేశ భద్రతను
ప్రమాదంకి నెట్టేటువంటి పనిలో మీరు భాగమైతే ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ఎట్లా అడ్రస్ చేయాలో మా వ్యూహం దీర్ఘకాలికమైనటువంటి ఉద్యమంలో ఉంది. ఇది దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం. ఈ రోజున నీవున్నావమ్మా, నీకు ఒక అందమైనటువంటి ఆశ ఉంటుంది జీవితం మీద. నీకు ఒక ఇల్లు కావాలని ఉంటుంది, నీకు ఉద్యోగ భద్రత కావాలని ఉంటుంది, నీ పిల్లలకు మంచి విద్య అందియాలని ఉంటుంది, మంచి ఆహారం తినాలని ఉంటుంది, సంవత్సరంలో వచ్చేటువంటి ప్రతి పండుగను ఆహ్లాదంగా చేసుకోవాలని ఉంటుంది, ఫ్యూచర్ సేవింగ్స్ కావాలని ఉంటుంది, ఆరోగ్య భద్రత గురించి సేవింగ్స్ కావాలని ఉంటుంది. కాబట్టి నీకు రోజు ఇంత సంపాదిస్తే కానీ నా కుటుంబం గడవదు అనేటువంటి ఆలోచనలో కనీస వేతనం గురించి నువ్వు ఆలోచన చేస్తావు. చట్టాలు కూడా ఉన్నాయి కదా కనీస వేతనానికి సంబంధించి. వాడు వచ్చి ఈ చొరబాటుదారులు, బంగ్లాదేశ్ రోహింగ్యా ముస్లిం చొరబాటుదారులు నీ కనీస వేతనాన్ని దెబ్బతీసి నిన్ను రోడ్డు మీదకి ఈడుస్తున్నాడు. దీనికి కూడా ముగింపు పలకాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మతానికి మేము వ్యతిరేకం కాదు. మతాన్ని వ్యతిరేకించడం కోసం, ముస్లింను వ్యతిరేకించడం కోసం మేము ఈ కార్యక్రమం పెట్టలేదు. మీ కెమెరాలు బహదూర్పురానో, చార్మినారో, షాలిబండానో, లేకపోతే పాతపట్టణంలో ఉన్నటువంటి చంద్రాయన్ గుట్టలను పోతే స్థానిక ముస్లింలు కూడా ఈ చొరబాటుదారుల కారణంగా ఉపాధి కోల్పోతున్నారు. అన్ని వర్గాలు ఉన్నాయి ఇందులో. ఇది దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయం. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి వాడు కేవలం మన ఉపాధిని దెబ్బకొడతలేడు, రేపు దేశ భవిష్యత్తును కబలించాలని చూస్తున్నాడు. ఎంఐఎం వాడు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు ఈ చొరబాటుదారులకు? స్థానిక ముస్లింలు కూడా వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఈ చొరబాటుదారులతోటి ఓటర్లుగా చేర్చుకొని నింపుకుంటున్నాడు వాని భవిష్యత్తు రాజకీయాల కోసం. ఎట్లయితే కాసిం రజ్వీ, ఎట్లయితే నిజాం హైదరాబాద్ సంస్థానాన్ని ఉస్మానిస్తాన్ చేయాలి మతపరమైనటువంటి జనాభా పెంచుకోనని విదేశాల నుంచి తెచ్చుకున్నారో, ఈ రోజున ఎంఐఎం గదే చేస్తున్నది. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు నిజమే అన్న. ఒక విషయంలో నిజంగా కూడా లోకల్ ముస్లింలు కూడా ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే బుర్కా తీసి మన లాంటి వాళ్ళని చూస్తే తప్పవుతుంది. లేదా వాళ్ళ భాషను, వాళ్ళు అనుసరిస్తున్న విధానాన్ని మనం క్యాచ్ చేయలేకపోవచ్చు, కానీ లోకల్గా ఉన్న ముస్లింలు అయితే క్యాచ్ చేస్తారు కదా. మరి వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం కానీ, నేను ఒక్క రోజు అక్కడ దాకా ఎందుకు, ప్రసాదంలో విషం కలిపి పెట్టడానికి రెజిన్ అనే విష పదార్థాన్ని తయారు చేస్తున్నాడు ఓల్డ్ సిటీలో దొరికిండు, లేకపోతే బ్లాస్ట్ చేయడానికి తయారు చేసుకున్నాడు ఓల్డ్ సిటీలోనే దొరికిండ్రు. ఆ బ్లాస్ట్ జరిగితే హిందువులే చావరు, అందులో చాలా మంది అన్ని మతాలలో చేస్తారు. అయినా కూడా నేను ఈ రోజు వరకు హైదరాబాద్కి సంబంధించి ఎప్పుడు చూడండి ఒక్క ముస్లిం వచ్చి మా ఫలాలను పక్క దేశం నుంచి వచ్చినోడు కొట్టేస్తాడు, వాడి వల్ల మాకు చెడ్డ పేరు వస్తుంది, వాళ్ళు చేయబట్టి ముస్లిం సమాజాన్ని చాలామంది తప్పుగా అనుకుంటారని బయటికి వచ్చిన దాఖలాలే చూడలేదంటే మాకేముంది, మమ్మల్ని కాపాడే పార్టీలు ఉన్నంత, లేదా మేము ఒకటే కాబట్టి లాస్ట్ ఎప్పుడో మా మీద పడతారు, అప్పటిదాకా మేము సేఫ్ అనుకుని వాళ్ళు నిద్రపోతాండ్రా. ఎంఐఎం గూండాయిజం నుంచి భాగ్యనగర్ ప్రజలను ఎట్లా బయటికి దేవన్నో తెచ్చి చూపెడతాం. కదులుతాయి, అందరి పీఠాలు కదులుతాయి. రాసి పెట్టుకోండి. ఇంకొక 2 ఏళ్ల తర్వాత ఇదే ఇంటర్వ్యూని మనం గుర్తుపెట్టుకుందాం. చూస్తున్నాం మేము కూడా. ఈ విశ్వాసంతో నేను చెప్తున్నా, ఈ విశ్వాసంతో ఖచ్చితంగా ఈ దీర్ఘకాలికమైనటువంటి ఉద్యమం భాగ్యనగర్ భవిష్యత్తును ఎట్లా మార్చబోతుందో చెప్తా ఉన్నా. 1979-80 ప్రాంతం లోపల సేవ్ అస్సాం టుడే, సేవ్ నేషన్ టుమారో అనేటువంటి ఉద్యమానికి అక్కడటువంటి విద్యార్థి యువత సిద్ధమై ఉద్యమం నడపడం కారణంగా ఈశాన్య రాష్ట్రాలు వల్ల కొంత మెరుగుపడ్డాయి, స్వేచ్ఛగా ఉన్నాయి, భద్రంగా ఉన్నాయి, భారత్లో భాగమై ఉన్నాయి. భవిష్యత్తు భాగ్యనగర్ కూడా ఖచ్చితంగా క్షేమంగా ఉంచుకుంటాం. అందుకే జాగృతం చేస్తున్నాం. మీరు అన్నారు గణేష్ ఇంతమంది ఉండగా గణేష్ ఉత్సవ సమితి ప్రథమ పూజలు అందుకునేటువంటి గణనాథుడు ఆశీర్వాదంతో బాలాపూర్ లోపల ఈ ఉద్యమానికి అంకురార్పణ జరుగుతుంది. రాబోయే రోజుల్లోపట గల్లీలో ఉన్నటువంటి గణపతి భక్తులు, గణపతి మండప నిర్వాహకులు కేవలం ఒక ఉత్సవాలు చేయడమే మా పని కాదు. నేను గణపతి మండపాన్ని పెట్టేటువంటి గల్లీ లోపట దేశం, ధర్మం, సంస్కృతిని రక్షించుకునేటువంటి పని నాది. ఈ చొరబాటుదారులకు నా గల్లీ గురి కావద్దు. ఇవాళ బాలాపూర్కే భాగ్యనగరంలో ప్రతి మూలన ఇవాళ ఈ సమస్య ఉంది. కొన్ని చోట్ల కనబడుతుంది, కొన్ని చోట్ల కనబడకుండా ఉంది. ఇవాళ ప్రతి రంగము దీంతో ఎఫెక్ట్ అవుతుంది.
కాబట్టి గల్లీ గల్లీ లోపల ధర్మ వీరులు లేచి నిలబడేటువంటి రోజు త్వరలోనే ఉంది. వాళ్ళకు సరైనటువంటి దశను అందించడం మాత్రమే మా పని. ఉద్యమం ఎవరు చేయాలి? సమాజం చేయాలి. జనాలు సామాజిక ఉద్యమం ఇది, జాతీయ ఉద్యమం ఇది. ఇందులో రాజకీయాలకు తావులేదు, ఇందులో కులాలకు తావులేదు, ఇందులో మతాలకు కూడా తావులేదు. నేను చెప్తున్నా కదా, మతాలకు కూడా తావులేనటువంటి ఇష్యూ ఇది. ఇది జాతీయవాదంతో కూడుకున్నటువంటి ఉద్యమం. అందరూ భాగం కావాలి. నేను చెప్పిన సమస్యలో ప్రతి ఒక్కరూ బాధితులే, ప్రతి రంగము బాధితులే. ప్రతి తల్లిదండ్రులు ఆశపడుతున్నారండి, నా పిల్లలు, ఏ తల్లిదండ్రులకు ఉండదు పిల్లల యొక్క భవిష్యత్తు మంచిగా ఉండాలని లక్షలు ఖర్చు పెట్టి ఇంజనీరింగ్ కాలేజీలలో జాయిన్ చేస్తున్నారు. ఈ రోహింగ్యా బంగ్లాదేశీ ముస్లిం చొరబాటుదారులు డ్రగ్ జిహాద్ నడుపుతున్నారు. పిల్లల అందమైనటువంటి జీవితాలు, భవిష్యత్తు మంట కలుపుతున్నారు. ప్రతి ఇంట్లో ప్రతి తల్లిదండ్రి అరణ్య రోదన ఇది. నిజమే. ఎందుకంటే నేను రీసెంట్గానే మా సిస్టర్ వాళ్ళ పాపకి ఇంజనీరింగ్లో సీట్ కోసమని ట్రై చేస్తున్న టైంలో కొంతమంది పెద్దల్ని అడిగా, ఎట్లా కౌన్సిలింగ్లో ఇదంటే కొన్ని కాలేజీల పేరు చెప్పి వాళ్ళు బాహాటంగా చెప్పేసారు తెలుసా. చెల్ల వచ్చిన కాలేజీలో చేర్చకు, అది డ్రగ్స్ తప్ప ఇంకోటి ఉండదు ఆ కాలేజీలో. ప్రతి కాలేజు ఒక దగ్గర ఎక్కువ ఉంది, ఒక దగ్గర తక్కువ ఉంది. కాలేజీ కాకపోతే కాలేజ్ క్యాంపస్ బయట, క్యాంపస్గా బయట కాకపోతే కొన్ని హోటళ్ళ సెంటర్లుగా, కొన్ని హోటళ్ళ సెంటర్ కాకపోతే కొన్ని అడ్డాల సెంటర్లుగా, స్కూల్ దాకా వచ్చిందన్న. పోలీస్ కమిషనరేట్ ముందే డ్రగ్ మాఫియా పట్ట పగలు సూర్యుడు ఉండంగా నడుస్తుంది. అయినా కూడా మనం నిద్రపోతున్నాం. నిజాం కాలేజీ గ్రౌండ్లకు సాయంత్రం 5 గంటలకు వండి డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. పోలీసుల మీదనే దాడి చేస్తున్నారు పట్టుకుంటే. ఈ సంతుష్టికరణ రాజకీయాలు, ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు సమర్థవంతమైనటువంటి పోలీస్ వ్యవస్థ చేతులు కట్టేసినాయి. మేము అందుకే ఈ సభ ద్వారా అడుగుతూ ఉన్నాం, ప్రభుత్వాలకు చెప్తున్నాం, మా భవిష్యత్తును కాపాడేటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు స్వేచ్ఛ ఇవ్వండి, చట్టాలను కాపాడేటువంటి సంస్థలకు స్వేచ్ఛనియండి. మాకేం ఫేవర్ చేయొద్దు, మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని జరగకుండా ఆపండి, భవిష్యత్తు తరాలను కాపాడండి. ఒక్కరోజు చాలు వాళ్ళకు, హైదరాబాద్ పోలీసులకు, తెలంగాణ పోలీసులకు ఒక్కరోజు చాలు అన్ని శక్తులను కూకటి వేళ్లతోటి పెకిలించి పక్కన పెట్టడానికి. నా ఇంటుంటే బాగుంది అంటే ఒక భాగ్యనగరమైన. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన ఛానల్కి లవ్ జిహాద్కి సంబంధించి తల్లులు, నా బిడ్డ ఇట్లా అయిపోతుంది చెప్తే వినట్లేదు వచ్చి ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వరంగల్, ఖమ్మం ఇట్లా చాలా చోట్ల ఉన్నారు. ఇలాంటి ఒక ఉద్యమం లేదా ఇలాంటి ఒక సంఘ చైతన్యం అనేది హైదరాబాద్ భాగ్యనగరానికే పరిమితం అవుతుందా, లేదా తెలంగాణ వ్యాప్తంగా కూడా దాన్ని విస్తృతం చేస్తారా? ఈ రాష్ట్రంలో ఒక్క రోహింగ్యా ముస్లిం కూడా లేకుండా తరిమి కొట్టడానికి ఏం చేయాలా? ఇప్పటికే మాకు ప్రతిరోజు అనేక జిల్లాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. అన్న మీరు ఒక భాగ్యనగరానికి ఎందుకు పరిమితం చేశారు? మా దగ్గర ఉన్నారు, మా మండలంలో ఉన్నారు, మా ఊర్లో ఉన్నారు, ఇక్కడికి వస్తున్నాయి సమస్య. ప్రతి ఊరికి ఈరోజు ఆ సమస్య వచ్చింది. గ్రామీణ ప్రాంతాల లోపల వరి కోయడానికి పోయేటువంటి కూలీలలో కూడా వాళ్ళు ఉన్నారు. రోహింగ్యా బంగ్లాదేశీ ముస్లిం అక్రమ చొరబాటుదారులు చేరిపోయినారు. కాబట్టి వాళ్ళని ఆహ్వానించడం, రండి వరంగల్ నుంచి 10 మంది రండి, ఇంకెక్కడి నుంచి అయినా 10 మంది రండి, వచ్చి ఫోన్లు వస్తున్నటువంటి వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాం. మీరు ఈ ఉద్యమ స్ఫూర్తిని గ్రామానికి చేర్చాలి. రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో ఈ చర్చ రావాలి, ప్రతి గ్రామంలో ఈ చర్చ జరగాలి. ఎక్కడో ఒక దగ్గర అడుగు ముందు పడాలి. ఆ అడుగు మేము బాలాపూర్ని ఎందుకు ఎంచుకున్నాం? అక్కడ ఎక్కువగా ఉంది సమస్య ఎక్కువగా మొత్తం ఉంది, దేశమంతా ఉంది సమస్య. 1980లో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల లోపల రజాకార్ భావజాలం విషం జిమ్ముతుంటే భాగ్యనగరాన్ని రక్షించుకోవాలనేటువంటి ఒక మహా సంకల్పం ఆనాడు ఉన్నటువంటి అనేక మంది మహనీయుల యొక్క ఆలోచన రూపుదాల్చి 1980 లోపల భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సామూహిక గణేష్ నిమజ్జనోత్సవం బాలాపూర్ నుంచి పురుడు పోసుకుంది. అది ఒక ఉద్యమ స్ఫూర్తిని భాగ్యనగరానికి అందించింది. దాంట్లో భాగంగానే ఆ స్ఫూర్తిని రాబోయే తరాలకు అందించడానికి ఈ తరం మేము మళ్ళీ అదే బాలాపూర్ నుంచి ఈ ఉద్యమానికి నాంది పలకబోతున్నాం. ఫైనల్గా వింటుంటే చాలా సంతోషంగా ఉంది. ఆర్ వాయిస్ చూస్తున్న ప్రతి ప్రేక్షకులు, మనకు 3,35,000 వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అందరూ వచ్చేయండి, బాలాపూర్లో కలుసుకుందాం. మీరేం చెప్తారన్న? రండి, జాగో భాగ్యనగర్, చలో బాలాపూర్. ధర్మ రక్షణ
ప్రతి హిందువు కర్తవ్యం, ప్రతి హిందువు బాధ్యత. సమాజాన్ని జాగృతం చేసేటువంటి ఒక మహాయజ్ఞం లోపట, ఒక మహా ఉద్యమానికి యావత్ జాతిని సమాయత్తం చేసేటువంటి ఈ మహాయజ్ఞం లోపట మీ వంతుగా కదలి రండి, కలిసి రండి. మనందరి బాధ్యతగా భవిష్యత్తు భారతాన్ని, భవిష్యత్తు భాగ్యనగరాన్ని రక్షించుకుందాం. ఒక అందమైనటువంటి నగరాన్ని భావితరాలకు అందించిపోదాం. థ్యాంక్ యూ అన్న. అంటే చాలా బిజీ షెడ్యూల్లో కూడా అసలు ఇదేంది అనే జనాల్లో ఉన్న కన్ఫ్యూజన్ క్లియర్ చేయాలనగానే సమయం ఇచ్చి ఇక్కడి దాకా వచ్చినందుకు మరొకసారి మనస్ఫూర్తిగా ప్రతిరోజు జాతీయవాద గొంతుకవై అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ, అనేక సవాళ్లను స్వీకరిస్తూ, అనేక బెదిరింపులను భరిస్తూ, అనుకున్నటువంటి పని నుంచి ఒక్క అడుగు కూడా నేను పక్కకెయ్యను, దైవ కార్యం నేను చేస్తున్నా, దేశ కార్యం నేను చేస్తున్నా అని నా చెల్లె నవత ఈ పని చేస్తుంటే, నవత పిలుపును అందుకునే భాగ్యం ఇవాళ నాకు వచ్చింది. థ్యాంక్ యూ. నేను కూడా చెప్తున్నా కన్నా, అంటే మీలాంటి అన్నలు ఎంతోమంది అమ్మలు, నాన్నలు, అసలు నాకు నిజంగా అనిపిస్తుంది, నాకు నాన్న కష్టాలు నష్టాలు ఉంటాయి. కష్టాలు నష్టాలు కాదు, నాకు నాన్న లేరు. నేను చాలా కాలం అది మిస్ అయ్యేదాన్ని. కానీ నాకు ఒక పండగ వచ్చిందంటే నేను మీ బాబాయినమ్మ, లేకపోతే మీ నాన్న లాంటి వయసమ్మ నాది అని నాకు బ్లెస్సింగ్స్ ఇస్తూ నా గురించి మాట్లాడుతుంటే, అరే దేవుడు ఒకటి తీసేస్తే వందిస్తాడని చెప్తాడు కదా, అంత ప్రేమనిచ్చాడు అనిపిస్తుంది. అలాంటి సమాజానికి ఎంత చేయడానికైనా, ఈ దేశానికి ఎంత చేయడానికైనా, చివరికి ప్రాణాలు ఇవ్వడానికైనా ఎప్పుడు సిద్ధంగా మనం మానసికంగా సిద్ధంగా ఉండాలి. మనం నడుస్తుంది ముళ్ళ బాట, అంతే. మన మీద పడేది, మనకు పొగడ్తల కంటే మన మీద విమర్శలు ఎక్కువ వస్తాయి, మన మీద పూల కంటే రాళ్ళు ఎక్కువ పడతాయి. కానీ అంతిమ విజయం ఈ దేశంలో ధర్మానిదే. నేను అదే చెప్తా, ఈ తరం వాళ్ళంతా ముళ్ళ బాటలో నడిచిన ఆ ముళ్ళన్ని తీసేయండి, ముందు తరాలకు మాత్రం పూల బాటను అందించండి. ఆ ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నంలో అన్నలాంటి వాళ్ళ సహకారంతో అందరం ముందుకెళ్తున్నాం. జాగో భాగ్యనగర్, చలో బాలాపూర్. నేను వస్తున్నాను 2 గంటలకు కాదు, 12 గంటల నుంచి అక్కడ ఉంటా. ప్రతి ఒక్కరిని అక్కడి ఎక్కువ వచ్చేలాగా చేస్తాను. అక్కడ కలుసుకుందాం, మాట్లాడదాం. ధర్మరక్షణ సభ లాంటివి ఎక్కడెక్కడ నిర్వహించాలి. ఇది ఒక ముస్లిం సమస్య కాదు, ఒక క్రైస్తవ సమస్య కాదు, ఒక హిందూ సమస్య కాదు. ఇది దేశ సమస్య, నీ ప్రాణాల సమస్య, నీ మనుగడ సమస్య, నీ చేతి వృత్తి సమస్య, నీ బిడ్డ సమస్య, నీ ఆస్తి సమస్య. ఇది నీ సమస్య. నీ సమస్య కోసం పక్కింటోడు పోరాటం చేయకూడదు, నువ్వే పోరాటం చేయాలి. మీరు ఎలా పోరాటం చేయాలంటే కత్తులు పట్టుకొని రానవసరంలే. మన సమిష్టి, ఒక్కొక్కగా ఉన్న కర్రని ఇరిచేటోడికి మనమంతా ఒక మోపులాగా తయారయ్యాం. ఇక విరవడం కష్టం అని భయపెట్టించే ఒక శక్తిగా మారాలి. దానికి ఒక అవకాశం ఈరోజు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మనకు అందించింది. ఆ అవకాశంలో పాల్గొని వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సమిధలుగా మేము సిద్ధంగా ఉన్నామని నిరూపిద్దాం. ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే వరకు రావినూతల శశిధర్ అన్నాక నేను కూడా పడతా, కంపల్సరీ పెట్టాలన్నా అని. మీరు కూడా అన్న ఒత్తిడి తెచ్చుకొని ప్రతి జిల్లాలో పెట్టక తప్పదు అనిపించాలి అంటే ఫస్ట్ జరగబోయే సభలో దద్దరిల్లిపోవాలి జనసంద్రంతో. అది చేయడానికి మీరు వస్తారని ఆశిస్తున్నాం. 3,35,000 మంది మిస్ అవ్వకండి. ఎక్కడున్నా వచ్చేసేయండి, కలుద్దాం. జై హింద్, జై భారత్.